దేవునితో సహవాసం. చెప్పనందరూ, దేవునితో సహవాసం. ఫ్రెండ్షిప్ విత్ గాడ్, ద ఫెలోషిప్ విత్ గాడ్. దేవునితో సహవాసం. ఇక్కడ మనం భక్తులు చూసినట్లయితే హానోకు అనే భక్తుడు 300 సంవత్సరాలు దేవునితో నడుస్తూ ఉన్నాడట. ఎన్ని వందల సంవత్సరాలు? 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. దేవునితో ఫ్రెండ్షిప్ కలిగి ఉన్నాడు. ఆ భక్తుడి పేరేంటి? హానోకు. మనము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఎవరో ఒకరితోనే సహవాసం చేయాలి. దేవునితోనన్నా చేయాలా, లేకపోతే లోకంతోనైనా చేయాలి. లోక స్నేహము దేవునికి వైరమని మీరు ఎరుగరా అని భక్తులు సెలవిస్తూ ఉన్నాడు. లోకంలో మనం జీవించాలి, కానీ మన లోకంతో సహవాసం మనము చేయకూడదు. లోకంలో ఉన్న ఆచారాలు పద్ధతులు మనం పాటించకూడదు. దేవుని ఆజ్ఞలు, దేవుని మాటలు, దేవునికి వాక్యానుసారమైన జీవితం మనము కలిగి దేవునితో ఫ్రెండ్షిప్ చేయాలి, దేవునితో సహవాసం చేయాలి. సాధు సుందర్ సింగ్ అనే భక్తుడు అన్నాడు, మనం ఈ లోకంలో ఎలా జీవించాలంటే సముద్రంలో పడవెళ్తున్నది అనుకో, పడవెళ్తుంటే ఆ సముద్రం అవతలికి వెళ్ళాలంటే, ఒడ్డుకు చేరుకోవాలంటే ఆ సముద్రంలో వెళ్తున్న పడవలో నీరు వచ్చిందనుకో, సముద్రం ఆ దరికి ఒడ్డుగా పడవ వెళ్ళిపోతుందా? క్షేమంగా వెళ్ళగలదా? పడవ వెళ్ళలేదు. కారణం ఏంటి? పడవలోకి నీరు వస్తున్నప్పుడు పడవ ఏమైపోతున్నది? మునిగిపోతున్నది. కాబట్టి సముద్రంలోనే పడవ ప్రయాణం చేయాలి, కంపల్సరీ. రోడ్డు మీద వెళ్తుందా పడవ? వెళ్తుందా? పడవ నదిలో కానీ సముద్ర నీటి మీదే పడవ ప్రయాణం చేయాలి. క్షేమంగా అవతల ఒడ్డుకు వెళ్ళాలంటే ఆ దాంట్లోకి నీరు రాకూడదు, నీళ్లు ఎంటర్ కాకూడదు, వాటర్ రాకూడదు. వాటర్ వస్తే ఏమవుతుంది? పడవ మునిగిపోతుంది. ఎందుకు ఆ భక్తుడు చెప్పాడంటే, సాధు సుందర్ సింగ్ అనే భక్తుడు, ఈ లోకంలో మనం జీవించాలి, కానీ ఈ లోకం మనలోకి రాకూడదు. ఈ లోకంలో ఉన్నటువంటి ఎలాంటి పాపము, దుర్నీతి మన హృదయంలోకి రాకుండా మనము కాపాడుకోవాలి. అలాగే ఉన్నప్పుడు ఎవరితో మనకు సహవాసం ఉంటుంది? ఫ్రెండ్షిప్, దేవునితో సహవాసం ఉంటుంది. ఈ భక్తుడు దేవునితో సహవాసం కలిగి ఉన్నా, ఎప్పుడు కూడా దేవునితో మాట్లాడటం, 300 సంవత్సరాలు దేవునితో నడిచను అని ఉన్నది. దేవునితో నడిచాడంటే మరి ఆ భక్తుడు ఎప్పుడు కూడా దేవునితో సాన్నిధ్యం అనేది ఉన్నది. మరి అలాగే ఉన్నందువల్ల ఆ భక్తుడు ఎలాగ ఆశీర్వాదం పొందాడంటే, ఆయన చనిపోకుండానే పరలోకానికి వెళ్ళిపోయాడట. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చనిపోలేదు, చనిపోకుండా దేవుడు ఆయన తీసుకున్నాడు పరలోకానికి. చూసారా? కాబట్టి ఫ్రెండ్షిప్ విత్ గాడ్, దేవుడితో సహవాసం చేసినప్పుడు ఎంత ఆశీర్వాదం మనం చూస్తాము, ఎంత దీవెన మనం చూస్తాము. అలాగే అబ్రహాము అనే భక్తుడు ఉన్నాడు. అబ్రహాముని గురించి దేవుడే అంటున్నాడు, ఒక సాక్ష్యం చెప్తున్నాడు. అబ్రహాము నాకు ఫ్రెండ్, అబ్రహాము నాకు స్నేహితుడు. ఎంత గొప్ప సాక్ష్యం దేవుడు చెప్తున్నాడు. నీ గురించి, నా గురించి, మన గురించి, నీవు నాకు స్నేహితురాలివి, నాకు స్నేహితుడు అని దేవుడు చెప్తే ఎంత గొప్ప దీవెన మనకి, ఎంత గొప్ప భాగ్యం. దేవునితో ఫ్రెండ్షిప్ చేయాలంటే మనం ఈ లోకంతో స్నేహం అనేది మనము మానుకోవాలి. మరి ఎలాగా సార్? లోకంలో మనుషులు ఉన్నారు కదా, వాళ్ళ అలవాట్లు ఉంటాయి కదా. అయితే మనము వాళ్ళతో మాట్లాడాలి, కానీ వాళ్ళ యొక్క బిహేవియర్, వాళ్ళ యొక్క క్యారెక్టర్, వాళ్ళకున్న అలవాట్లు మనం ఏం చేయాలి? వాటిని మనము హేట్ చేయాలి. వాటిని మనం దాని దగ్గరికి మనము తీసుకోకూడదు. వాళ్ళ అలవాట్లు, వాళ్ళ సాంప్రదాయాలు మనము ఫాలో కాకూడదు, అనుసరించకూడదు. దేవునితో సహవాసం చేసినప్పుడు ఆయనలాగా పరిశుద్ధులు, మనం కూడా పరిశుద్ధతగా మనము కలిగి ఉండాలి. దేవునితో సహవాసం చేయాలంటే మరి పాపి దేవునితో సహవాసం చేయగలరా? లేదు. దేవునితో సహవాసం పాపి అనేవాడు చేయలేడు. దేవుని దగ్గరికి పాపి రాలేడు. పరిశుద్ధులైతేనే వాడు దేవుని దగ్గరికి రాగలడు. కాబట్టి తన పాపాలన్నీ ఒప్పుకొని
దోషాలని ఒప్పుకొని ఆయన రక్తంలో నీ కొరకు నా కొరకు కల్వరిశిలో ఆయన పరిశుద్ధ రక్తంలో మన పాప దోషాలను కడుక్కొని మనము పరిశుద్ధులుగా ఉన్నప్పుడు ఆయన సన్నిధిలోకి మనము రాగలం. ఒక భక్తుడు ఒక దర్శనం చూస్తూ ఉన్నాడు. ఆ దర్శనంలో ఒక భక్తుడు చూస్తూ ఉంటే భూలోకంలోంచి ఒక మనిషి పరలోకానికి వస్తూ ఉన్నాడు. గేట్ దగ్గరకు వచ్చాడు. వస్తే అప్పుడు ఆ గేట్ దగ్గర ఉన్నటువంటి పేతురు గారు అంటున్నాడు, ఏమయ్యా నువ్వు ఎక్కడికి వస్తున్నావు అంటే నేను పరలోకానికి వెళ్తున్నాను అన్నాడు. పరలోకానికి వెళ్తే మరి పరిశుద్ధులుగా ఆయన రక్తంలో కడగబడి ఆయన బిడ్డగా ఉన్నవాళ్ళే పరలోకానికి వెళ్ళడానికి అర్హులు. అయ్యో నేను చిన్నప్పుడు సేవ చేస్తున్నానండి, గొప్ప గొప్ప సేవ చేశానండి, ఎంతోమంది ఆత్మను రక్షించానండి, ఎన్నో చర్చిలు కట్టించానండి, ఎంతో సేవ చేశానండి అని చెప్తున్నాడు. మరి అయితే నాకు పరలోకంలో దేవుడు ఒక గొప్ప బహుమానం కూడా ఇస్తాడని తను గొప్పగా చెప్తా ఉన్నాడు. సరే వెళ్ళు పరలోకానికి అని చెప్పేసి గేట్ ఓపెన్ చేశాడు. యేసు ప్రభు శిష్యుడు, ఆయన పేరేంటి? పేతురు గారు. ఓపెన్ చేయగానే ఆయన పరలోకాల్లోకి ఇలాగ వస్తూ ఉంటే దేవుని యొక్క సింహాసనం మీద కూర్చొని, దేవుడు ఆయన సింహాసనం కూర్చొని ఉంటే ఆ వెలుగు వచ్చి ఆయన మీద ప్రకాశిస్తూ ఉన్నది. ప్రకాశిస్తూ ఉంటే ఆయన చాలా నీతిమంతుడు అనుకుంటున్నాడు, నేను చాలా భక్తుడు అనుకుంటున్నాడు. కానీ ఎప్పుడైతే దేవుని వెలుగు ఆ వ్యక్తి మీద పడినదో ఆ వెలుగులో తన పాపాలన్నీ కూడా బహిర్గతమవుతా ఉన్నాయి. ఆ పాపాలను బట్టి వాడు ఏం చేస్తాడు? వెనక్కి నెట్టబడి చివరికి ఆ భయంకర నరకాగ్నిలోకి నెట్టివేయబడ్డాడు. చూసారా? కాబట్టి మనము దేవునితో ఫ్రెండ్షిప్ చేయాలంటే, స్నేహం చేయాలంటే పరిశుద్ధ జీవితం మనము కలిగి